స్వాగతం, నమస్కారం. నా పేరు పులిగడ్డ రాఘవేంద్ర. జాగృతి ప్రకాశన్ ట్రస్ట్ కార్యదర్శిగా బాధ్యత ఉంది. ఈరోజు మనం అందరం ఇక్కడ జాగృతి వారపత్రిక వ్యవస్థాపక సంపాదకులు కీర్తిశేషులు బుద్ధవరపు వెంకటరత్నం గారి సంస్మరణ సభ సందర్భంగా కలిశాను. దానికి సంబంధించిన కార్యక్రమంలో ముందుగా అందరూ వేదిక దగ్గర ఉన్న వారి ఫోటో దగ్గర పుష్పాంజలి అర్పించి వచ్చి మన ఆస్థానాల్లో కూర్చున్నాం. తర్వాత వేదిక పరిచయం ఉంటుంది. తర్వాత ఈరోజు ఎవరైతే ఉన్నారో మాట్లాడుతున్న వారు వాళ్ళ సంస్మరణ సందేశాన్ని అందిస్తారు. సో ముందుగా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి పుష్పాంజలి ఘటించి వచ్చి మన స్థానాల్లో కూర్చున్నారు. ధన్యవాదాలు. కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. పెద్దల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తాను. ఈరోజు ఈ కార్యక్రమంలో అధ్యక్షత వహించాల్సిందిగా జాగృతి ప్రకాశన్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ చిలకమారి సంజీవ్ గారు, వారు విశ్రాంత అధ్యాపకులు, ఆచార్యులు, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తారు. మన అందరికీ పరిచయం మన ప్రాంత కార్యవాహ గారు మాన్య శ్రీ కాచం రమేష్ జీని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈరోజు కార్యక్రమంలో బుద్ధవరపు వెంకటరత్నం గారి కుటుంబ సభ్యులు ఉన్నారు. శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తారు. కార్యక్రమాన్ని సంజీవ్ గారు అధ్యక్ష వహించి ముందుకు తీసుకెళ్తారు. బుద్ధవరపు వెంకటరత్నం గారు కీర్తిశేషులు వారి శ్రద్ధాంజలి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ నేను నమస్కరిస్తున్నాను. వారి అక్కడ ఫోటోలు వార్తాపత్రికలు చూసిన తర్వాత ఇంత మంచి మహానుభావుని దర్శించుకోలేకపోయారనే బాధ అనిపించింది. ఎందుకంటే మొట్టమొదటి ఫౌండర్, జాగృతి ఫౌండర్, సంపాదకునిగా ఉంటూ అదే కాకుండా ప్రచారంగా 1944 ప్రచారంగా వచ్చారని పేపర్ కటింగ్స్ ద్వారా మీకు చాలా తెలిసాయి. అయితే అటువంటి మహానుభావుడు సంఘ సదస్యంగా పాంచజన్య ఆర్గనైజర్
అదే సమయంలో జాగృతి ప్రారంభించి దానికి సంపాదకగా ఉంటూ ఎంతో సేవ చేశారు. అది మనందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కొందరికి వారితో ప్రత్యక్ష పరిచయము, అనుబంధము, ఆత్మీయత ఉంటుంది. అట్లాంటి మహానుభావుని కార్యక్రమం మనం జరుపుకుంటున్నాము. దాదాపు 22 సంవత్సరాలు 46 నుంచి 69 దాకా వారు రచన ఒక 50 రచనలు చేశారు. అదేవిధంగా జర్నలిజంలో నిజాయితీగా బతకడం కూడా చాలా కష్టం. ఇప్పుడున్న జర్నలిజానికి వారు జర్నలిజంలో పనిచేసిన దానికి భూమికి ఆకాశానికి అంత తేడా ఉంది. నిజాయితీగా జాతీయ భావంతో దేశ క్షేమమే ప్రధానంగా అదే భూమికతోనే రచన చేసినటువంటి కీర్తిశేషుడు బుద్ధవరపు వెంకటరత్నం గారు ఒక తెలుగు జర్నలిజమే కాకుండా ఉర్దూ పత్రికలకు కూడా చాలా హైదరాబాద్ సిటీలో పనిచేశారని మనకు తెలిసింది. కాబట్టి అట్లాంటి మహానుభావుడికి నా హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా శ్రీ పున్నారావు గారు వారు ఇప్పుడు సందేశాన్ని వేదికలు ఆరంభించినటువంటి పెద్దలు సంజీవ్ గారు, డాక్టర్ కసిరెడ్డి గారు, ఆత్మీయ బంధువులు, నా పేరు ఎందుకు చెప్పారో తెలియదు, కానీ ఒకటేమిటంటే సత్యం. వారి చివరి దశాబ్దంలో జీవితంలో కొంత సన్నిహితమైనటువంటి అవకాశం భగవంతుడు నాకు ఇచ్చింది. నేను గుర్తు చేసుకుంటున్నాను, పొద్దుటి నుంచి నా పేరు కూడా ఉంటుందని చెప్పారు. మాట్లాడాల్సిందంటూ ఏదో 2 నిమిషాలు అంటున్నారు, 5 నిమిషాలు అన్నారు. కొద్దిగా పెరిగితే కూడా నేను ఏదైతే అనుకుంటున్నానో వారితో ఉన్న సన్నిహితం నన్ను క్షమించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. వారి కుమారుడు, ఏకైక కుమారుడు ఇక్కడే ఉన్నారు, చివరి కూర్చున్నారు. ఆయనతో బాగా సన్నిహితం సంబంధం. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళాలంటే ఈయన వారధం. నాకు కరోనా పీరియడ్లో కూడా నన్ను వారి తండ్రి దగ్గరికి తీసుకెళ్ళి నాన్నగారు పలానా ఆయన వచ్చారంటే సంతోషపడేటువంటి ఆయన. నాకు వారితో ఉన్న సంబంధం పుత్రుడికి తండ్రికి కొన్ని సంబంధం లాంటివి. మన ఆలోచన సరళిలో, మన భావంలో నాకు ఎందుకు అంత వాత్సల్యం ఇచ్చారో ఆయన, ఎంత ఆ చదువు ఎందుకు ఇచ్చారో నాకే తెలియదు. భగవంతుడు తప్ప. ఆయన గురించినటువంటి మిగిలిన కుటుంబ పరిచయాలు లేవు. కానీ నాకు ఒక కోడలు, ఒక మనవుడు, ఈ కుమారుడు, ఆ ముగ్గురు ఈయన ప్రపంచం పరిచయం నాకు. వారు ఒక సంఘటనలో నాకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చాలా ఉద్వేగంగా చెప్పారు. నేను అనుకోవటం జాగృతి సంపాదకత్వం ఆయనకి ఇవ్వటంలో పడుతుంది. గురూజీ రాసినటువంటి ఉత్తరంలో, నువ్వు అధైర్యపడద్దు, నీ వెనకాల నేనున్నాను, అనేక మంది కార్యకర్తల గణం ఉంది, నువ్వు ఈ సంపాదకత్వాన్ని తిరస్కరించకుండా, నాకు చేతగాదనకుండా అంగీకరించాలని చెప్పారు. దానికి భూమికి ఏమిటంటే, వీరు సంఘ ప్రచారంగా ఉన్న రోజుల్లో హౌరా మెయిల్లో మెడ్రాస్ నుంచి వెళ్తున్నారు ఆయన ప్రయాణం చేస్తూ పరపతి గురించి. కృష్ణా కెనాల్ అనేటువంటి ఒక చిన్న స్టేషన్, నది దాటానికి ముందు వస్తున్నటువంటి స్టేషన్ వచ్చేటువంటి, ఇక రైలు ముందుకు వెళ్ళదు, చాలా తీవ్రంగా ఉన్నది, కృష్ణ వరద వచ్చేటట్టుగా ఉంది అని చెప్తున్నారు. వాళ్ళు ఎంత టైంకి వెళ్తుందంటే కూడా చెప్పలేకపోతున్నారు. పరపతి గురుజీకి చాలామంది చెప్తుంటారు, నాకు తెలియదు, ఆయనే చెప్పారు. పొద్దున పూట బాగా నోరు కాలిపోయేటువంటి టీ తాగడం ఆయనకు అలవాటు. అది వెంకటరత్న గారికి తెలుసు. వీళ్ళందరూ విజయవాడ స్టేషన్లో వెయిట్ చేస్తున్నారు, ఆయన వస్తారు. అక్కడ కూడా స్టేషన్ మాస్టర్ చెప్పలేకపోతున్నాడు. ఏమని, ఎంత టైంకి వస్తుంది ట్రైన్ అని. ఆగిపోయినట్టేనండి అంటున్నారు. అప్పుడు బుద్ధుడు మనసులో అనిపించింది, గురుజీ టీ తాగే టైం కదా, ఎట్లా ఇట్టి ఆయన దగ్గరికి వెళ్ళడం, కమ్యూనికేషన్ ఏం లేదు. రైల్వే ట్రాక్లు సరి చేయటం కోసం అని చెప్పి స్లీపర్ వేస్తాడు, ఇంత వెడల్పుగా, కృష్ణా నది మీద. అప్పటికి ఇంకా ప్రకాశం బ్యారేజ్ కట్ల ప్రయాణం అటు ఇటు జరగాలంటే పడవ మీదే ప్రయాణం. ఆ టైంలో ఆయన బాగా మసిలేటువంటి టీని ఒక ఫ్లాస్క్లో పోసుకొని ఒక గ్లాస్ మూత పెట్టి
దాన్ని మొత్తాన్ని మళ్ళీ చల్లదనం వస్తుందేమన్నా సంచిలో కట్టి దాన్ని గుండెకి పెట్టుకొని భగవంతుడి భారం వేసి ఈ టీ మా తనకి నేను గుడి కడుపులో పడాలి, ఆయన నువ్వు నన్ను ఎట్లా తీసుకెళ్తావని రైల్వే ఎంప్లాయీస్ తిరిగేటువంటి ఆ ట్రాక్ మీద నడుచుకుంటూ మొత్తం వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అప్పటికి ఇంకా S1 S2 ఇట్లాంటిది లేదు. ఆయన చెప్పారు 5వ కంపార్ట్మెంట్లో ఉంటాను నేను. గురూజీని వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు, మా వాళ్ళంతా అక్కడ వెయిట్ చేస్తుంటారు అనుకున్నారు. ఆ సమయంలో ఈయన వెళ్ళి వెరిఫై చేస్తుంటే గురూజీ కనుకుంటారు. గురూజీ ఏంటి వెంకటరత్నం అని, మీకు టీ తెచ్చానన్నారు. ఉండేది ఇక్కడేనా అన్నారట. కాదు, నేను విజయవాడలోనే ఉంటాను. మరి ఎట్లా వచ్చావు కృష్ణ దాకా అన్నారు. దైవేచ్ఛ అన్నారు. ఆయనకు అర్థమైంది ఇతను ఏదో సాహసం చేశాడు. కుర్రవాడు ఎట్లా వచ్చా చెప్పు నాకు ఫస్ట్ అన్నారు. మీరు ముందు టీ దాకా చెప్తానన్నారు. సరే, ఇద్దరు మధ్య అట్లా సంభాషణ జరుగుతుంటే ఈయన పోసి ఇవ్వటం, ఆయన టీ తాగి ఒక్కొక్కరు ఎట్లా వచ్చాను. రైల్వే స్టాఫ్ వెరిఫై చేస్తారు పట్టాలు సరిగ్గా ఉన్నాయి కదా అని. ఆ స్టాఫ్ను ఒకరిని అడిగా, నేను అడుగు తప్పు వేయకుండా అటు జెండాలు కృష్ణా కెనాల్ ఎట్లా అని. పచ్చిలాగా రెక్కలు వేసుకొని అడిగిపోయాను సార్, అట్లా అంత భిన్నంగా వెళ్ళలేరు మీరు, మామూలు మనుషులు కదా, మేమైతే అడుగుతాను. నువ్వు వస్తావన్నా, నేను ఇప్పుడు అట్నుంచే వచ్చానన్నమాట. ట్రాక్ సరి చూస్తాను, ఇంకంతే దైవం మీద భారం వేసి ఈ స్లీపర్లో నడిచి వెళ్ళాను నేను. అది చూసిన గురూజీ నన్ను దగ్గరికి రమ్మని ఒకసారి ఇంటి మీద కొట్టి, ఎందుకు అంత సాహసం చేశావు, ఒక మనిషి జీవితంతో సంబంధం కదా, మీ టీ కంటే నా జీవితం గొప్ప కాదని. గురూజీకి అప్పుడు ఏమనిపించిందో తెలియదు. తర్వాత జాగృతి తెలుగులో పెట్టాలనుకున్నాడు పేపరు. బుద్ధ వెంకటరత్నం గారిని లెటర్ రూపంలో పంపించి తర్వాత నువ్వు రిజిస్ట్రేషన్ ఇదంతా చేసినాక నాకు రమ్మన్నాను. ఈ సంఘటన చెప్తే ఆయన ఈ వయసులో కూడా 90 వయసులో కూడా 92, 93 వయసులో కూడా చాలా విశేషంగా చెప్పారు. అంటే ఆయన హత్తుకున్నటువంటి సంఘటనని నేను వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి తీసుకొని చెప్తుండేవాడు. ఎందుకు అంత పుత్ర వాత్సల్యం నా మీద ఉంది ఆయన నాకు అర్థం కదా అని దయవచ్చాను. అంతకుముందు వారి పేరు వినటం కానీ వారిని చూడటం కానీ వారంత సన్నిహితంగా నాకు చెరువులో ఉన్నారని కానీ తెలియదు. తారానాథ్ గారిని ఒక ఆయన తెనాలి అడ్వకేట్ నిశ్చితం చేశారు. ఆయన అప్పుడప్పుడు అనుకుంటారు బుద్ధ వెంకటరత్నం గారు ఈ ఏరియాలోనే ఉన్నారు, మనకు ఎక్కడో అడ్రస్ తెలియదు. అప్పుడు ఎవరెవరినో కనుక్కుంటే చివరికి చెప్పారు వాళ్ళు అనకాపురి అనేటువంటి చోట ఉంటున్నారు, ఈ స్నేహపురి నేను ఉంటున్నవారు ఇవన్నీ ఎవరికి తెలియదు. రామకృష్ణాపురం అలకాపురి అనేవి ఉండే చేసి అప్పుడు శోధించుకుంటూ వరుసనే చెప్పి ఎవరికి సంఘం వాడకి తెలియదు. సంఘంలో రెగ్యులర్గా బాధ్యతలు ఉన్నవాడు ఎవరికి తెలియదు. అంత అనామకంగా ఉంటూ ఆయన రచనలు చేస్తూ అనేక మందిని కాంటాక్ట్ చేస్తుంటారు. ఇవాళ మనకందరికీ వాట్సాప్లు ఉన్నాయి, ఫోన్లు ఉన్నాయి. ఫోన్లు లేని పీరియడ్లో ఆయన పనిచేశాం. నాకు అనిపిస్తుంది, నేను తప్పుగా చెప్తున్నానో ఒప్పుగా చెప్తున్నానో తెలియదు, నా హృదయంలో ఉన్న విషయాలు చెప్తున్నాను. చీఫ్ మినిస్టర్లుగా పనిచేసినటువంటి వాళ్ళు కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఎన్టీ రామారావు, తర్వాత తదితరులందరూ ఎవరెవరైతే చీఫ్ మినిస్టర్గా చేశారో వాళ్ళందరికీ ఒక విఐపి ట్రీట్మెంట్ ఉంది. ఆ విఐపి ట్రీట్మెంట్ని ఎన్టీ రామారావు కలిగించాడు. అంత ముందు వాళ్ళకు కూడా ఉంది. ఈయన సెక్రటరియట్కి వెళ్ళేవారు, అందరికీ తెలుసు. ఆయన ఎందుకు సెక్రటరియట్కి వెళ్తారో ఏం చేస్తారో కూడా తెలియదు, నాకు తెలియదు. ఇప్పటికి ఆ స్టాఫ్ ఆపుతుంటే జర్నలిస్ట్ అని ఉంటుంది దగ్గర కాదు. ఈయన జర్నలిస్ట్ కాదు, మనకు పెద్ద, నాకు కావాలి కాబట్టి ఈయన వస్తే శాల్యూట్ చేసి లోపలికి పంపించాను. అక్కడ చెప్పిన పిఏకి ఏం చెప్పారంటే, ఆయన వచ్చినప్పుడు లోపల ఎవరైనా ఉంటే ఒక నిమిషం కూర్చోండి అని చెప్పి వెంకటరత్నం గారు వచ్చారని చెప్పి నాకు మెసేజ్ పంపించాను. అట్లా ఏపీ ట్రీట్మెంట్స్ ఇచ్చేవారు. దాంట్లో రాజశేఖర రెడ్డి గురించి చెప్తారని అందరినీ స్టాఫ్ అందరికీ కూడా చెప్పేశారు సెక్రటరియట్లో. నేను వస్తుంటే అందరూ నేనేదో పెద్ద మినిస్టర్ లాగా నాకు నమస్కారం చేస్తుండేవాళ్ళు. అంత సన్నిహితం ఉండేదండి. ఎందుకు అంత సన్నిహితం ఉండేదండి మీకు అన్నాను. వాళ్ళు ఏం గుర్తించారో నాకు తెలియదు, కానీ చాలా విషయాలు నాతో డిస్కస్ చేసేవారు. పాత రోజులు వీళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వీళ్ళకి ఏమీ రాజకీయాలు కూడా తెలియనప్పటికీ ఆ సంక్లిష్టమైనటువంటి సమయం వచ్చినప్పుడు వెంకటరత్నం గారు కావాలనుకుంటుండేవాడు. ఫోన్ చేయలేదు వాళ్ళు, నాకు ఫోన్ లేదు. అయినప్పటికీ మనిషిని పంపించాను, నన్ను సెక్రటరియట్ పిలిపించుకునేవాడు. అంత సన్నిహితం గవర్నమెంట్ సర్కిల్లో వాళ్ళు ఉన్న వాళ్ళతో నాకు వచ్చింది. కానీ నేను ఎప్పుడు వాళ్ళని ఎవరిని ఉపయోగించుకోలేదు. నా గురించి ఇచ్చిన సందేశం ఏంటంటే, నా పేరు పేపర్లో పడాల్సిన ఆకాంక్ష ఉంటుంది. ఎవరో వచ్చి నాకు పూలమాల వేయాలి అనేటువంటి ఆకాంక్ష ఉంటుంది. ఈ తల్లి భారత మాస కోసమే ఉన్నాను. ఎవరికి నమస్కారం కూడా చేయను. నేను కన్న తల్లికి భారత మాతకు తప్ప ఇంకెవరికి నమస్కారం చేయను. కాబట్టి నేను గురించి చెప్పారు నాకు విషయం అన్నారే. అప్పుడు అనుకున్నాను, నేను ఎవరో మహానుభావుడు నిజంగా. నేను అట్లా పెరిగి ఈ 8-10 సంవత్సరాల్లో కనీసం ఆయన్ని
ఒక 100 సార్లు దర్శించుకునేటువంటి అవకాశం కలిగింది. పాదాలకు నమస్కారం చేసుకోవడానికి లేదు, ఆయన కాలు తీసేశారు. ఒక కాలుకి ఏం దండం పెడతావు లేవా, వద్దు, ఒక కాలు తీసేశారు కదా అన్న ఆ సంఘటనలు ఇక్కడ చెప్పాలంటే నాకు సమయాభావం. మీ అందరికీ కళ్ళ మట్టి నీళ్లు తెప్పించాల్సిన అవసరం నాకు లేదు. శ్రద్ధాంజలి ఘటించడానికి వచ్చాం, శ్రద్ధాంజలి ఘటించాలి. శ్రీ దుర్గారెడ్డి గారు జాగృతి సహసంపాదకులు వారు మాట్లాడతారు. బుద్ధవరం గారితో నాకు అంత ఎక్కువ సంబంధం లేదు, కానీ 2 సంవత్సరాల క్రితం జాగృతికి 75 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా వెళ్ళాను. నేను మా ఎడిటర్, ప్రస్తుత ఎడిటర్ గోపాల్ నారాయణ గారు, ఇంకొక 3-4 పరివారం కలిసి ఇక్కడ ఫోటోలు కూడా పెట్టుబడి ఉంది, వెళ్ళాము. అయితే నారాయణరావు గారికి వారు మొదటి జర్నలిజంలో మొదటి గురువు అని చెప్పి నాకు నారాయణరావు గారు చెప్పారు. సో ఆ రకంగా వారు నేను అందరూ కలిసి వెళ్ళాము. సరే, నారాయణరావు గారే వారికి బట్టలు పెడదామని చెప్పేసి బట్టలు తీసుకొచ్చారు, బట్టలు తీసుకుని వెళ్ళాము. వారు ఇంతకుముందు చెప్పినట్టుగా పున్నారావు గారు అవన్నీ మరి హిందీలో ఉన్న పాట చెప్పి అదే భావం చెప్పి క్షుద్ర భావన చూడ చెరువు అనే పాట చెప్పి మొక్కటం వారు వద్దన్నారు. అసలు నేనే కన్విన్స్ చేసి ఇవ్వాల్సి వచ్చింది. అంత నాకు ఆ మాటతో వారి రూపం కూడా వారికి అప్పటికే కాల్ చేశారు, బెడ్ రీడను అయినప్పుడు వారి రూపం చూస్తుంటే మాత్రం మళ్ళీ నేను 2 సార్లు కలిశాను. ఈ 2 సంవత్సరాలు 3 సార్లు వారి ఆ 7-8 నెలల క్రితం కూడా ఒకసారి కలిశాను. కానీ వారి రూపం ముఖ వచ్చేసి మాత్రం చాలా ఋషి లాంటి పోలిక, ముఖంలో చాలా తేజస్సు, అట్లాగే జ్ఞాపక శక్తి. వారు చెప్పేవారు బండారు మీరే మీ వల్ల మీరు చాలా ఆ కాలంలో దాన్ని నిలబెట్టారంటే కాదు, నేను శరీరాన్ని మాత్రమే జాగృతికి, నేను ఆత్మ మాత్రం బండారు సదాశివరావు గారే అని వారు ఆ మాట కూడా 2-3 సార్లు పోయినప్పుడు చాలా భావోద్వేగంగా చెప్పారు. కానీ వారి యొక్క సరళత్వం సరళత్వం, ఆ సరళ జీవనం వారి జీవనంలో కనబడుతూ, వారి మాటలో కనబడుతుంది, వారి జీవనంలో కూడా నేను దర్శించాను. ఆ విధంగా నేను చివరిలో ఒక 2-3 సార్లు వారితో కలవడం నేను కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఆ విధంగా వారికి శ్రద్ధాంజలి జాగ్రత్తగా ప్రకటిస్తున్నాను. శ్రీ వడ్డీ విజయసారథి గారు పూర్వ సంపాదకులు వారు మాట్లాడారు. వేదిక పైన ఉన్న పెద్దలకి, సభలో ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం. నేను 2003వ సంవత్సరంలో హైదరాబాద్కు వచ్చాను జాగృతిలో పనిచేయడానికి. సుమారుగా మొదటి సంవత్సరంలోనే అనుకుంటాను వారి ఇంట్లో 2 ముఖ్యమైన ఘటనలు జరిగినాయి. ఒకటి బుద్ధవరపు వెంకటరత్నం గారి భార్య వారు స్వర్గస్థులు కావటం, రెండవదేమో ఒక యాక్సిడెంట్లో కాలు కోల్పోవటం. ఏది ముందు జరిగిందో ఏది తర్వాత జరిగిందో నాకు గుర్తులేదు. రామ్మోహన్ రావు గారు 2 సందర్భాల్లో కూడా వారి ఇంటికి వెళ్ళి కలిసి వచ్చాడు. ఆ తర్వాత జొన్నలగడ్డ లక్ష్మీనారాయణ గారు జాగృతికి మొదటి నుంచి ఉన్న పాటలు. తుంగళూరు లక్ష్మీనారాయణ గారు, జొన్నలగడ్డ లక్ష్మీనారాయణ గారు చాలా దగ్గర బంధువులు, మేనమామ మేనత్త అలా పిల్లలు. కాబట్టి వారు మొదటి నుంచి కూడా చదువుతున్నటువంటి ఆయన అవి ఇవి అన్నీ అని కొన్ని పాత జ్ఞాపకాలు జాగ్రత్తలో రాయటం మొదలుపెట్టారు. అలా రాస్తున్నప్పుడు ఆయనకి ఎందుకునో అనిపించింది ఒకసారి, అవును బుద్ధవరపు వెంకటరత్నం గారు ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు అంటే, ఇక్కడే ఉన్నారండి, కొత్తపేట రామకృష్ణాపురం అక్కడ ఎక్కడ ఉన్నారు, మన వినోద్ కలిసి వస్తూ ఉంటాడు, కొత్త డైరీ వచ్చినప్పుడల్లా ఇచ్చి వస్తూ ఉంటాడు అని చెప్పారు. లేదో ఒకసారి కలవాలి అని చెప్పి వారు వెళ్ళి కలిసి వచ్చారు. కలిసి వచ్చిన తర్వాత ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. త్యాగరాయ గాన సభలో ఒక చిన్న హాల్ ఉంటుంది. ఆ చిన్న హాల్లో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి ఆయన ఏదో 20-25 వేలు ఏదో ఫస్ట్ ప్రజెంటేషన్ నాటి చేద్దామని అనుకున్నాను. అంత పెద్దవారిని మనం ఈ వయసులో తీసుకొచ్చి కూర్చోబెట్టిన తర్వాత మరి 20,000 అంటే బాగుంటుందండి, ఓ 1,00,000 రూపాయలు ఇచ్చే ప్రయత్నం చేద్దాము అని చెప్పి ఓ 20 మందికి ఏదో వాట్సాప్ మెసేజ్లో ఫోన్లో ఏదో పెడితే వాళ్ళు ఏదో 5,000 చొప్పున ఇస్తే ఒక 2 విడతల్లో మొత్తం మీద ఇవ్వాలనుకుని ఇచ్చాం. ఆయన తీసుకోవడానికి మొహమాట పడ్డారన్నో నిరాకరించారన్నో ఏదన్నా కానీ మొత్తం మీద ఇష్టపడలేదు. నాకు ఇవన్నీ అవసరం లేదండి,
మీరు కాస్త వస్తూ కనిపిస్తూ ఉంటే అది చాలు. కొత్త సంవత్సరంలో డైరీ ఇవ్వటం అది. అట్లాగే రెండోది, ఏదన్నా విషయం వచ్చినప్పుడు ఉత్తరం రాసి పంపిస్తుండేవాడు. ఆ రాస్తున్న దాంట్లో కూడా దుర్గారెడ్డి గారు చెప్పారు కదా, మేమంతా కాళ్ళు చేతులు లాంటి వాళ్ళమైతే బండారు సదాశివరావు గారు హృదయం, ఆయన ద్వారా పనంతా జరుగుతూ ఉండేది అని చెప్తూ ఉండేవారు. అంటే అసలు మొత్తం మీద ఏమిటంటే వారు తను ఏది క్లెయిమ్ చేసేవాడు కాదు. తన క్రెడిట్ అంతా కూడా తనతో పాటు చేసినటువంటి కార్యకర్తలకు ఇచ్చేవాడు. అది ఆయనలో ఉన్నటువంటి. తర్వాత కరోనా అది వచ్చిన తర్వాత కూడా నేను శ్యాంప్రసాద్ గారు కూడా ఒకసారి వెళ్ళాం, తర్వాత 2-3 సార్లు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఇక్కడ ఏం జరిగిందనే దాంతోపాటు వారు ఉత్సాహంతో ఉరకలెత్తుతున్న రోజుల్లో ఏం చేశారనేది కూడా కొంత మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. శ్యాంప్రసాద్ ముఖర్జీ గురించి వారు బుర్రకథ రాశారు. స్వాతంత్రం వచ్చి 4-5 ఏళ్ళు గడవకుండానే శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు స్వర్గస్థులయ్యారు. భారతీయ జనసంఘానికి ఇక్కడ మీటింగ్ అంటే ఏం చెప్పాలంటే ముఖ్యంగా ఇది శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు స్థాపించిన పార్టీ అని చెప్పేవాడు. కాబట్టి ఆయన బుర్రకథ ప్రచారంలో ఉండేది. ఆ బుర్రకథలో మీరు 2 పాటలు రాశారు. నేను బుర్రకథ మొత్తం వినలేదు కానీ ఎవరో పాడుతూ ఉంటే విన్న పాట ఒకటి, ఓహో భారతమాయేమమ్మా నీ చరితాము. ఆ ఎత్తుగడ చూడండి ఎంత బాగుందో. ఓహో భారతమాయేమమ్మా నీ చరితాము పావనో మహిమాన్వితము పావన, ఏదో అద్భుతంగా ఉంటుంది. అట్లాగే రెండో పాట ఉంది, ఓయి భారతీయ వీరుడా న్యాయ మార్గ సదాచారుడా నీ దేశం పావనం. అంటే శ్రోతల యొక్క హృదయ తంత్రులను మీటే విధంగా పాటలు రాయటం అనేటువంటిది బుద్ధవరపు వెంకటరత్నం గారికి ఉన్నటువంటి అసెట్. నేను ఎప్పుడో విశాఖపట్నం చదువుతున్న రోజుల్లోనే ఎప్పుడో విన్నా, ఈ మన జాతి చరితం ఇదిరా మన దేశగాథ వినరా అనేటువంటి పాట బుద్ధవరపు వెంకటరత్నం గారు రాశారు అని ఎస్టీజీ కృష్ణమాచారి గారు చెప్పారు. ఎస్టీజీ కృష్ణమాచారి గారు మనకంటే ముందు తరం వారు కాబట్టి వారు చెప్పారంటే నిజమై ఉంటుందని. సో కాబట్టి నేను వారిని మొదటిసారి కలవడానికి వెళ్ళినప్పుడు ఇది కన్ఫర్మ్ చేసుకోవడానికి ప్రయత్నం చేశాను. ఈ పాట మీరు రాసిందేనా, మీరు రాశారని చెప్తున్నారు, మీరు రాసిందేనే అని. సంఘంలో ఎవరు ఏ పాట రాశారో చెప్పరు కదా అని ఇందాక ఇది ఈ పాట ఉందే, వృత్తపత్రమే నామఛపేగా పహనుంగా స్వాగత సుమహార్ छोड़ चलो यह क्षुद्र भावना हिंदू राष्ट्र के तावनः राष्ट्र नीव के कंकड़ पत्थर बनना है అని ఈ పాటని ఆయన ఉదహరిస్తూ నేను రాశాను చెప్పుకుంటారా ఎవరైనా? ఎవరు చెప్పుకోరు అని. సరేనండి, ఇంతకీ ఈ పాట మీరే రాశారా అంటే ఆయన చేత కొట్టించడం కోసం కొంచెం చాలా కష్టపడాల్సి వచ్చింది. చాలా అద్భుతమైన పాట. నేను ఎప్పుడో హై స్కూల్లో చదువుతున్న రోజుల్లోనే సంగమేశ్వర శాస్త్రి గారు ఎప్పుడో విజయదశమి ఉత్సవంలో పాడితే విన్నాను. మన దేశగాథ వినరా మన జాతి చరితమిదిరా హృదయమునే కదలించు కథలతో మెదలుచుండురా మదిలో మన దేశగాథ వినరా. వేలుగా తన వంశజులే వ్రేలుచుండ బాధలలో జడదారియకడు తా జపము చేసి జాహ్నవిని తెచ్చే నీ భువికి ఉరకలెత్తుచు పరుగులెత్తుచు భారతిలో బంగారు నింపే గంగా మన దేశగాథ వినరా మన జాతి చరితమిదిరా. ఆడిన మాట తప్పరానిదౌ అచిధారా వ్రతమునకు ఆలు బిడ్డలనే అమ్మి వైచరా అవనీశ్వరుడొకడిచట
ప్రపంచమంతా ప్రభలతోడుతా ప్రాగిపోయినది భారతీయ ఘనత, మన దేశగాథ వినరా. ఆ తర్వాత ధర్మరాజు, అర్జునుడు, గీతోపదేశం ప్రస్తావన వస్తుంది, శంకరాచార్యుల వారి ప్రస్తావన వస్తుంది, రాణా ప్రతాప్ ప్రస్తావన వస్తుంది, శివాజీ ప్రస్తావన వస్తుంది, ఝాన్సీ లక్ష్మీబాయి. విదేశీయులే భారతిలో నా విస్తరించు కాలములో, తాత్యానా నా తనకు తోడుగా పౌరుషమును ప్రకటించి, అట్లా పౌరుషల్పే రాణి. ఆ విధంగా ఒక్కొక్కసారి ఏమయ్యేదంటే దీన్ని వైయక్తిక గీతంగా పాడితే ఆ వచ్చినటువంటి ముఖ్య అతిథితో అధ్యక్షులు ఎవరో ఉంటారు కదా, వాళ్ళు ఏం అనుకున్నారో అది మర్చిపోయి ఈ చరిత్ర చెప్పడం మొదలుపెట్టేవాళ్ళు. సో ఆ రకమైనటువంటి. ఇక రెండోది, నేను కొంతకాలం ఇక్కడ జైల్లో ఉన్నాను, ఎమర్జెన్సీలో. ఆ జైల్లో ఉండగా ఒక చిన్న క్విజ్ ప్రోగ్రామ్ జరిగింది. ఆ క్విజ్ ప్రోగ్రాంలో నేను ఒక ప్రశ్న వేశాను, జాగృతి ప్రచురణలలో అనువాదం కాని గ్రంథం ఏంటి? ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి జై సోమనాథ్ పుస్తకం కానివ్వండి, మహారాణా బప్పా కానివ్వండి, లేకపోతే ఇంకేమో ఉండేవి, విజయని పతనం, వసంత సేన, ఇవన్నీ అనువాదాలే. అనువాదం కానిది ఏమిటంటే పాపం వాళ్ళు ఎవరు చెప్పలేకపోయారు, చివరికి నేనే చెప్పాను. ఏమిటంటే చంద్రిక అనేటువంటి ఒక పెద్ద కథ జాగృతిలో ప్రచురణం అయిన దాన్ని పుస్తక రూపంలో వచ్చింది. అది బుద్ధవరపు వెంకటరత్నం గారు రచన. సో ఈ రకంగా మనకి తెలిసి అనేక రికార్డులు వారు సృష్టించినవి ఉన్నాయి. అట్లాగే వారు చెప్పారు కదా, ముఖ్యమంత్రులు అందరి దగ్గర ఆయనకు చనువు ఉండేది. చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉండగా తారానాథ్ గారు, కాకుమాన్ తారానాథ్ గారు డాక్టర్ రఘువీర్ గురించి ఒక పుస్తకాన్ని, అరవిందుడి గురించి మన జాతీయ వారసత్వం అనేటువంటి ఒక పుస్తకాన్ని, 2 పుస్తకాలు ప్రచురిస్తే ఆ 2 పుస్తకాలని కూడా వీరు తీసుకుని వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి చేతికిచ్చి, ఈ పుస్తకాలు మీరు చదవాలి, అవసరం మీకు అని చెప్పి ఆ రకంగా ఇచ్చి, ఆ చివరి వరకు కూడా ఆ రకంగా తాపత్రయపడుతూ వచ్చినటువంటి మనిషి బుద్ధవరపు వెంకటరత్నం గారు. ప్రేరణాదాయకమైనటువంటి జీవితం వారి జీవితంలో. చెప్పాను కదా, కంప్లైనింగ్ నేచర్ ఎప్పుడూ లేదు, క్రెడిట్ తనకి రావాలనుకోవటం ఎప్పుడూ లేదు, అవతల వాళ్ళకి క్రెడిట్ ఇవ్వటం. ఆ రకంగా ఒక ప్రేరణాదాయకమైనటువంటి వ్యక్తిత్వం, 100 ఏళ్ళు జీవించినటువంటి సంతృప్తికరమైనటువంటి జీవితం వారు గడిపినటువంటి వారు ధన్యులు. వారిని గురించి చూసిన వాళ్ళని ధన్యులం, వారి గురించి చెప్పుకుంటున్న మనం ధన్యులం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా నేను ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. ఇప్పుడు బుద్ధవరపు వెంకటరత్నం గారి కుమార్తె అరుణ గారు మాట్లాడతారు. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలకి నా నమస్కారములు, సభలో ఉన్న వారి పెద్దలందరికీ నా నమస్కారములు, పిల్లలందరికీ ఆశీస్సులు. మా నాన్నగారైన బుద్ధవరపు వెంకటరత్నం గారికి మేము 3 పిల్లలము. మా అక్కయ్య బాపిరాజు ఎంఎస్సి ఫిజిక్స్ ఆంధ్ర యూనివర్సిటీలో చేశారు, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ చేశారు. నేను రెండో సంతానము. నేను కూడా ఎంఎస్సి ఫిజిక్స్ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి చేశాను. మా తమ్ముడు, మేము 3 బీటెక్ చేశాడు, తను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చేశాడు. సో నాకు ఫస్ట్గా చెప్పాలి అంటే నాన్నగారి టోటల్ లైఫ్ మొత్తం జీవితం 100 ఇయర్స్ని నేను ఒక 5 పార్ట్స్ కింద ఊహించుకుంటే, పుట్టింది మొదలుకొని ఫస్ట్ 20 ఇయర్స్ లోపు వారు చాలా రకాలైన కష్టాలు పడి చదువుకున్నామని చెప్పేవారు. కొంతమంది పత్రికల్లో వచ్చిన వార్తలు చదివే ఉంటారు. వారి సత్రంలో ఉండి చదువుకుని రాజమండ్రిలో ఆర్ట్స్ కాలేజ్లో BA చదువుకున్నారు, చాలా కష్టపడి చదువుకున్నారు అని చెప్పేవారు. పేదరికం వల్ల అయితేనే ఏమైతేనే తర్వాత ఆ చదువుకునే వయసులోనే ఈ రఘుపతి వెంకటరత్న నాయుడు గారి వాళ్ళ ఉపన్యాసాల వల్ల బాగా ప్రభావితులయ్యారు. ఇవన్నీ నాకు తెలిసినవి మాత్రమే, అంటే మనం చూడలేం కదా అంత చిన్నప్పుడు. ఆర్ఎస్ఎస్ వల్ల ప్రభావితం అయ్యి ఆర్ఎస్ఎస్ వైపు మొగ్గు చూపితే మా బామ్మగారు, ఇంటికి పెద్ద కొడుకువి, నువ్వు బాధ్యతలు తీసుకోకుండా నువ్వు ఆర్ఎస్ఎస్ అని అలా వెళ్ళిపోతే ఎట్లా అని చెప్పంటే, ఇంకో కొడుకున్నాడు కదా, నన్ను దేశానికి నువ్వు ఇచ్చేయాలి,
అందుకని నేను ఆర్ఎస్ఎస్లోనే ఉంటాను. నాకు ఆ సిద్ధాంతాలు అవి చాలా నచ్చాయి. నేను దేశమాతకి సేవ చేసుకోవాలి, ఎందుకంటే అప్పటికి ఇంకా స్వతంత్రం కూడా రాలేదు అని దృఢంగా నిశ్చయించుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయారు. తమ్ముడు ఉన్నాడు కదా చూస్తాడులే అనేసి. అది ఫస్ట్ 25 years లైఫ్ అట్లా అందులో జరిగిపోయి ఉండాలి. ఆ తర్వాత ఏంటంటే నాకు తెలిసి నెక్స్ట్ 20 yearsలో ఆర్ఎస్ఎస్లో సంఘ కార్యకలాపాలు వాళ్ళ ఏముంటాయని నాకు డీటెయిల్గా తెలియదు, ఎందుకంటే మాతో ఎప్పుడు అంత డీటెయిల్గా చర్చించలేదు నాన్నగారు. ఓన్లీ అక్కడ ఒక రకమైన సిద్ధాంతపరమైన లైఫ్ ఉంటుంది, జీవితానికి ఒక పరమార్థం ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది, ఇవన్నీ సెట్ ఉంటాయి అని ఒక రకంగా ఆకర్షితులై వెళ్ళారు అని మాత్రం తెలుసు అనమాట. ఆ తర్వాత ఆయన్ని జైల్లో పెట్టడము, ఆర్ఎస్ఎస్లో ఉన్నారని, వేరే వేరే కార్యకలాపాలు చేస్తున్నారని అవన్నీ కూడా చెప్పారు. తర్వాత 20 years లైఫ్లో అప్పుడే జాగృతి స్టార్ట్. నెక్స్ట్ 20 years, నెక్స్ట్ 40 to 60 మధ్యలో, 40 years to 60 years మధ్యలో ఈ జాగృతి పత్రిక దీని సంపాదకత్వం తీసుకోవడము, రాయడము. అప్పటికే చాలా పత్రికల్లో కథలు రాయడము, వ్యాసాలు రాయడము, గీతాలు రాయడము అవన్నీ కూడా మాకు చెప్తూ ఉండేవారు. తర్వాత ఒక 60 years వచ్చే వరకు జాగృతిలో కొన్నాళ్ళు చేసి, తర్వాత మళ్ళీ మా ఊరు ఈస్ట్ గోదావరిలో నాయకంపల్లి పక్కన ఎల్లమిల్లి అని చిన్న కుగ్రామము. ఆ గ్రామానికి కరణీకం నేనే చూసుకోవాలి అని చెప్పేసి మా అమ్మ కోరికని వచ్చేసారు. మధ్యలో వేరే ప్రోద్బలాల వల్ల మ్యారేజ్ చేసుకోవడము, మేమంతా అక్కడ ఉండడం వల్ల సంఘం విడిచిపెట్టి రాక తప్పలేదు బలవంతంగానైనా. ఈ మధ్యలో ఏం చేసేవారంటే పొలిటికల్గా కొంచెము జనసంఘ్ పార్టీ అని ఒకటి ఉండేది. ఆ పార్టీ కోసం అని చెప్పి వాళ్ళు ఈయన చాలా బాగా మాట్లాడతారు, మంచి వక్త అని అంటే అస్తమాటు రాజమండ్రి, కాకినాడ అక్కడ సభలకు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. అందరూ చెప్పేవాళ్ళు అనమాట, చాలా మీ నాన్నగారు చాలా అనర్గళంగా మాట్లాడతారు, అసలు ధాటికి మొదలు పెడితే ఇంకా స్టాప్ అనేది ఉండదు, అంత మంచి వక్త అని చెప్పి చెప్తూ ఉండేవాళ్ళు. ఆయన చెప్పుకోవడం కాదు, వేరే వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు, మాకు మామూలుగా తెలియదు. ఎవరమ్మా అంటే ఇలా మేము బుద్ధవరపు వెంకటరత్నం గారు అమ్మాయినండి అంటే ఓహో ఆయన అని చెప్పి చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. అప్పుడు జనసంఘ పార్టీ కోసమని బాగా ప్రచారం అది చేయడం కోసమని వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు, మీటింగ్స్ అవన్నీ చేసి ఉపన్యాసాలు ఇస్తూ ఉండేవారు. దట్ ఈస్ ఐ థింక్ థర్డ్ ఫేజ్ ఆఫ్ లైఫ్, అంటే బిట్వీన్ 40 years and 60 years. ఇంకా 60 years అయిన తర్వాత కర్ణికాలు తీసిన తర్వాత మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది, హైదరాబాద్కి రావాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆల్మోస్ట్ లైక్ నేను అనుకోవడం నాకు తెలియదు కానీ ఆర్ఎస్ఎస్ నుంచి కొంచెం స్లైట్గా డీవియేట్ అయ్యి పాలిటిక్స్ సైడ్, ఆయనకి కొంచెం జర్నలిజం అంటే చాలా ఇష్టము. ఆయనలో ఉన్న కొన్ని విశిష్టమైన లక్షణాలు ఏంటంటే ఆయనకి చరిత్ర చాలా బాగా తెలుసు, అండ్ జాగ్రఫీ చాలా బాగా తెలుసు, అండ్ పాలిటిక్స్ గురించి అనాలిసిస్ అంటే ఇంకా ఎవరైనా ఆయనతో డిబేట్లో కూర్చోవలసిందే. ఇంకా డిబేట్లో కూర్చున్నారంటే ఎన్ని గంటలైనా సరే చర్చిస్తూనే ఉండేవాళ్ళు అందరు పెద్దల గురించి, ఇక్కడ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి, ఇంటర్నేషనల్గా కూడా వేరే వేరే దేశాల్లో వేరే వేరే వాళ్ళు ఏ రకంగా థింక్ చేస్తున్నారు అవన్నీ కూడా చర్చిస్తూ ఉండేవాళ్ళు అనమాట. అంటే మేము ఆ డైరెక్షన్లోకి వెళ్ళలేదు కానీ మాకు చాలా ఆశ్చర్యకరంగా ఉండేది, ఏంటి నాన్నగారికి ఇంత తెలుసా, ఆయన ఇంత చేస్తున్నారా అని చెప్పేసి. పెద్ద పెద్ద వాళ్ళందరినీ కలిసి వస్తుంటే కూడా ఏంటి మా పక్కనే ఉన్న నాన్నగారు అంత పెద్దవాళ్ళతో తిరుగుతున్నారా అని కూడా అనుకుంటూ ఉండేవాళ్ళము. బట్ మేము పెద్దగా ఆయన లైన్లోకి వెళ్ళలేదు. అది 60 years తర్వాత లైఫ్. 60 to 80 years మొత్తం అంతా కూడా జర్నలిజం సైడే మ్యాక్సిమం టైం స్పెండ్ చేశారు. బట్ మొత్తం లైఫ్ టైం అంతా కూడా ఏదో ఒకటి జర్నలిజంలో ఉన్నా కూడా కథలు, కావ్యాలు, వ్యాస రచనలు, వ్యాసంగాలు, విశ్లేషణలు అన్నీ రాస్తూనే ఉండేవాళ్ళు. అన్ని పత్రికలకి పంపించడం అది చేస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే రాయడం అనేది ఆయన ప్రాణం. ఆయన ఎప్పుడైతే రాయడం మానేస్తారో అది ఆయన లాస్ట్ బ్రెత్ అని అర్థం అనమాట. అంత దీక్షగా ఉండేవాళ్ళు, అంత అది ఒక ప్యాషన్గా ఉండేది అనమాట. తర్వాత 80 years, బిట్వీన్ 80 and 100 years, 80 years టైంలో ఇలాగే సెక్రటేరియట్కి వెళ్తూ వస్తూ ఈ దానిలో కార్ యాక్సిడెంట్లో పడిపోతే కాలు తీసేశారు. సో 80 to 100 years మధ్య 20 years పూర్తిగా ఒక గదికి పరిమితం అయిపోయారు ఆ కాలు లేకపోవడం వల్ల. అది చాలా ఫీల్ అయ్యేవాళ్ళు, మేము కూడా చాలా బాధపడేవాళ్ళం. అంటే ఏ ఒక్కరోజు ఇంట్లో కూర్చున్న మనిషి కాదు, అటువంటి మనిషి ఒక 20 years పాటు ఒక గదిలో కేవలం ఒక జైలు జీవితం అనుభవించినట్లుగా ఫీల్ అయ్యేవాళ్ళం మేము పిల్లలుగా.
కానీ ఆయనకి ఏంటంటే ఎవరు జాలి పడడం అలాంటిది ఇష్టం లేదు. సో దాంట్లోంచి మళ్ళీ ఆయనే పైకి వచ్చారు. ఎలా వచ్చారు అంటే ప్రతిరోజు ఉదయం లేవగానే కంపల్సరీ రేడియో పెట్టుకోవడం, రేడియోలో మొత్తం న్యూస్ అంతా వినడం, ఏం జరుగుతుందో అప్ టు డేట్ పాలిటిక్స్ అంతా ఏం జరుగుతుంది దేశం మీద మొత్తం మీద ప్రపంచం మొత్తం మీద ఏం జరుగుతుంది అనేది కంపల్సరీ తెలియాల్సిందే. రేడియో వినేవాళ్ళు. అది అయిన తర్వాత మళ్ళీ ఏదో కాసేపు ప్రేయర్ చేసుకోవడం. డెక్కన్ క్రానికల్లో ఏదో ఒక న్యూస్ పేపర్ వచ్చి ఉండాలి. న్యూస్ పేపర్లో మొత్తం ఆర్టికల్స్ అన్నీ చదవాలి. మెయిన్గా 20 years ఆయనకు అదే దినచర్య, వితౌట్ సింగిల్ డే గ్యాప్, ఒక రోజు గ్యాప్ కూడా తీసుకోకుండా మొత్తం 20 years అలాగే గడిపారు. నేను అనుకోవడం ఏంటంటే ఆయనకి కాలు పోయి కదలలేకపోయారు, కానీ ఆయన కలం మాత్రం లాస్ట్ మూమెంట్ వరకు ఆగలేదు. నేను లాస్ట్ ఆయన చనిపోతారు 15 days బిఫోర్ వెళ్ళాను ఒకసారి, అంటే తర్వాత కూడా వెళ్ళాను అనుకోండి. ఆ 15 days ముందు ఇంకా రాయడానికి లేదనమాట. ఆయన పూర్తిగా శరీరంలోంచి జవసత్వాలన్నీ అయిపోయి ఓన్లీ స్కిన్ అండ్ బోన్ మిగిలింది. నేను ఎప్పుడు చూసినా నాన్నగారిని డైరీ ఒకటి ఎప్పుడు రాస్తూ ఉండేవారు. నాకు ఊహ తెలిసినప్పుడు, నాకు 63 years అండి ఇప్పుడు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి లాస్ట్ బ్రెత్ వరకు డైరీ రాస్తూ ఉండేవారు. ఏదో ఒకటి సంథింగ్ డైరీ రాయడం అనే అలవాటు కూడా చాలా నేను ఇన్స్పైర్ అయ్యాను. సరే లాస్ట్ ఇంకా 15 days ముందు మాత్రం పెన్ను వదిలేశారు. పెన్ను వదిలినప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఆయన లైఫ్ అయిపోయింది, ఇంకా పెన్నే ఆయన జీవితము, కలమే ఆయన జీవితము. కాలు లేకపోయినా కూడా, పరిమితమైనా కూడా కలం నడిపించింది ఆయన జీవితాన్ని. కలం ఎప్పుడైతే వదిలేశారో ఇంకప్పుడు ఈ విత్డ్రూ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద సొసైటీ అండ్ ద వరల్డ్ ఐ ఫెల్ట్. అండ్ మేమేమనుకుంటామంటే ఆయనకున్న సంపద అంతా మేము 3 పిల్లలం కింద భావిస్తాను నేను. రెండోది ఏంటంటే ఆయన యొక్క ఐడియాలజీలు, విలువలు అన్నీ ఇక్కడ ఎవరెవరైతే కొంచెమైనా మనసులో పెట్టుకున్నారో అది కూడా ఆయన సంపద కిందే నేను భావిస్తాను. అది ఆయన మీకు ఇచ్చింది కావచ్చు, మీరు ఆయన దగ్గర నుంచి పుచ్చుకున్నది కావచ్చు, అది కూడా ఆయన సంపద కింద నేను భావిస్తాను. ఆయన దగ్గర నుంచి మాకు ప్రత్యక్షంగా ఎప్పుడు ఇది ఇలా చేయాలి, ఇలా చేయాలి అలాంటి ఏవి కథలు కానీ ఏమీ చెప్పలేదు మాకు. బట్ మాకు మేమే ఒక వ్యక్తిగా ఆయన నడుస్తూ ఉన్న తీరుని బట్టి చూసి మేము చాలా విషయాలు మేము పిల్లలుగా నేర్చుకోవడానికి మాకు భగవంతుడు ఇచ్చిన వరం అది. ఫిజికల్గా వెల్త్ లేకపోయినా జెనెటిక్ వెల్త్ అనేది మాకు చాలా ఉంది. హోప్ దట్ భగవంతుడు అది కంటిన్యూ చేస్తాడు తరాలకి అని అనుకుంటాను. మేము ఆయన దగ్గర నుంచి పూర్తిగా నేర్చుకున్న కొన్ని ముఖ్యమైన విషయాలు నేను షేర్ చేస్తాను లాస్ట్గా. ఒకటి ఏంటంటే సమయ పాలన. ఏదైనా టైం అనుకుంటే కరెక్ట్గా టైం కన్నా ఒక 5 minutes ముందే ఉండాలి, కానీ టైం దాటకూడదు. అది చాలా ఇంపార్టెంట్. సెకండ్ది ఏంటంటే నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి ఉండడం. ఎస్ నేను ఇది నమ్మాను, స్ట్రాంగ్గా దానికి కట్టుబడి ఉండి కమ్ వాట్ మేబీ, అంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే నేను ఈ సిద్ధాంతాన్ని విడిచిపెట్టాను అనే ఒక దృఢమైన సంకల్పం గల వ్యక్తి ఆయన. మూడోది నిర్భయత్వం. ఆయనకి ఎవ్వరన్నా భయం లేదు. ఎందుకంటే ఆయన చెప్పేవారు, మనం తప్పు చేయనప్పుడు మనం ఎవరికి భయపడాల్సిన పని లేదు. వెదర్ హీఈస్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ చీఫ్ మినిస్టర్ ఆర్ ఎనీబడి, నిర్భయత్వం అనేది కూడా నేను ఆయన్ని చూసే నేర్చుకున్నాను. ధైర్యంగా ఉండడం అనేది, ఏమైనా చెయ్యాలి అనుకుంటే కూడా చాలా 100% కన్విన్స్ అయ్యి తప్పనిసరిగా చేసేవాళ్ళు. ఎందుకంటే తను నమ్ముకున్నది, తను చేయాలనుకున్నది ధర్మబద్ధమైంది కాబట్టి అది చేయడంలో వెనుకంజ వేయడంలో అర్థం లేదు. అందుకని అలా చేసేవారు. తర్వాత దగ్గరగా ఉన్న దాంట్లో ఎవరికైనా ఎంతో కొంత సాయం చేయాలి అనే ఒక సంకల్పం ఉండేది. అంటే డబ్బున్న వాళ్ళు డబ్బు దానం చేస్తారు, మాట పలుకుబడి ఉన్న వాళ్ళు మాట సహాయం చేస్తారు, ఏమీ లేని వాళ్ళు ఫిజికల్గా కూడా సహాయం చేస్తారు. సో ఏదో ఒక సహాయం మనం చేయగలిగింది మనం చేస్తూ ఉండాలి అని ఒక రకమైన అభిప్రాయం వారిది. ఎప్పటికీ కూడా కష్టాల్లో ఉన్న వాళ్ళకి అండగా ఉండాలి. అండ్ ఆయన కష్టాలు చెప్పుకోవడం కానీ, ఆయన్ని చూసి ఎవరైనా జాలి పడడం కానీ ఆయనకి ఇష్టం ఉండేది కాదు. నా గురించి ఎవరు జాలి పడాల్సిన పని లేదు, ఐఎమ్ వాట్ ఐ యామ్ అన్నట్లుగా ఉండేవారు. తర్వాత తనకి కష్టాలు వచ్చినప్పుడు అసలు కృంగిపోవడం అనే ప్రసక్తి లేదు. ఇలాంటివన్నీ విషయాలు మేము కూడా నేర్చుకున్నాము కొంతవరకు. ఏ విషయానికి కూడా తను నిందించుకోవడం కానీ, ఎదుటి వాళ్ళని నిందించడం కానీ, నేను ఇలా ఉండడానికి కారణం ఫలానా వాళ్ళు, నేను ఈరోజు నాకు లేకపోవడానికి కారణం ఫలానా వాళ్ళు అని సాధారణంగా మనం అందరం అనుకుంటూ ఉంటాము. కానీ ఏ రోజు కూడా ఆయన ఈ పరిస్థితుల్లో నేను ఉండడానికి ఫలానా వాళ్ళు కారణం అని ఎప్పుడు నిందించలేదు. తను కూడా నిందించుకోలేదు. ఆత్మనింద అనేది కూడా లేదు. అందుకని
ఎదుటి వాళ్ళని నిందించడం, తను నిందించుకోవడం రెండు లేవు. ఇలాగా మీకు తెలుసు, తండ్రిగా మేము క్లోజ్గా ఉంటాం కాబట్టి ఇంకా చాలా చాలా నేర్చుకుని ఉంటామని ఇంతవరకు నేను చెప్పదలుచుకున్నది ఇవే. మనం చాలా సంతోషం, చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు చివరిగా శ్రీ కాచం రమేష్ జీ కొన్ని విషయాలు. జాగృతి ప్రకాశం ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ చిలకమారి సంజీవ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి వెంకటరత్నం గారి పుత్రుడు శ్రీ శ్రీనివాస్ గారు, సభా మండపంలో ఆసీనమైనటువంటి పెద్దలు, జ్యేష్ఠ కార్యకర్తలు, వారి బంధువులు, జాగృతి పత్రిక ఆత్మీయులు, మిత్రులు, సోదరులు అందరికీ నమస్కారం. సంఘ శతాబ్ది సంవత్సరంలో శతాయువు వయస్సు కలిగినటువంటి ఒక గొప్ప సంఘ కార్యకర్తలు మనకు కోల్పోయారు. 1925లో సంఘం ప్రారంభమైనటువంటి సంవత్సరంలోనే బుద్ధవరపు వెంకటరత్నం గారు జన్మించినటువంటి సంవత్సరం. ఇక్కడ కూర్చున్న చాలామందికి వారు పరిచయం లేకపోవచ్చు. నాకు కూడా కేవలం ఒకేసారి మాత్రం వారిని దర్శించుకునే భాగ్యం కలిగింది. అది కూడా 2005వ సంవత్సరంలో 2006 గురూజీ జన్మ శతాబ్ది జరిగింది. అప్పుడు పరంపూర్ణ గురూజీ యొక్క సమగ్ర 10 భాగాల యొక్క పుస్తకాలు, తర్వాత గురూజీ మీద ఒక 20 చిన్న పుస్తకాలు తయారవుతుంది. కేంద్రం నుంచి పుస్తకాలు వచ్చాయి. వాటి యొక్క అనువాదానికి ఇక్కడ ఒక పెద్ద ఎత్తున సుమారు ఒక 6 నెలల పాటు 2005 నుంచి ఒక పెద్ద యజ్ఞం జరిగింది. దాని మీద అనువాదాలు చేయడము, పుస్తకాలు రాయడం. అందులో ఆంధ్ర ప్రాంతంలో గురూజీ అనేటువంటి ఒక పుస్తకం ఉంది. ఇవన్నీ కూడా అప్పుడు రామ్మోహన్ రావు గారు కేంద్రంలో రంగహరి గారు చూసేవారు. మన ప్రాంతంలో వీటన్నిటిని రామ్మోహన్ రావు గారు, వడ్లమూడి రామ్మోహన్ రావు గారు చూసేవారు. రామ్మోహన్ రావు గారు చాలాసార్లు పిలిచేవారు నన్ను, ఈ వరంగల్ నుంచి వచ్చేవాడిని. వారు అనేక పనులు చెప్పేవారు. వారు ఒకసారి నన్ను వారి వెంట ఆంధ్ర ప్రాంతంలో గురూజీ విషయాలు కొన్ని విందాం రా అని చెప్పి వెంకటరత్నం గారి దగ్గర తీసుకువెళ్ళారు. అప్పుడు వారితో వెళ్ళినటువంటిది మాత్రం ఒకసారి మనం దర్శించుకోగలిగారు. వెంకటరత్నం గారు ఇవాళ మనం జాగృతి పత్రిక చూస్తున్నాం. జాగృతి ఇవాళ చాలా ప్రాచుర్యాన్ని పొందినటువంటి తెలుగు పత్రిక. 77 సంవత్సరాల నుంచి అఖండంగా నడుస్తున్నటువంటి ఒక అద్భుతమైన పత్రిక. ఒక పత్రిక 77 సంవత్సరాలు నడవడం మామూలు విషయం కాదు. దీని యొక్క బీజం, దీని యొక్క పునాది, ఇవాళ మనం శిఖరం చూస్తున్నాము. దీని పునాది వెంకటరత్నం గారు. ఈరోజు సంఘానికి కావచ్చు, జాగృతికి కావచ్చు, మాట్లాడేవాళ్ళు, ఆదుకునేవాళ్ళు, అనుకూలత చాలా మనకు కనిపిస్తున్నాయి. కానీ జాగృతి పత్రిక ప్రారంభించినటువంటి రోజున ఎవరుండి ఉంటారు వారు వెంట? ఎవరు లేరు. కేవలం ఒక సంకల్ప బలం మాత్రమే ఈ పత్రికను ప్రారంభించింది. వాస్తవానికి మనం చూసినట్లయితే వెంకటరత్నం గారి యొక్క 25లో జన్మిస్తే సంఘంలో వారు చేరింది 1940లో. 1942లో క్విట్ ఇండియా మూవ్మెంట్ జరిగింది. క్విట్ ఇండియా మూవ్మెంట్లో వారు అరెస్ట్ అయ్యారు. కైకలూరు జైల్లో కొన్నాళ్ళు వారు ఉన్నారని కూడా వారికి సంబంధించినటువంటి జీవితం చదువుతుంటే మనకు తెలుసు. 44లో సంఘ ప్రచారంగా వచ్చారు. ఆ తర్వాత 4 సంవత్సరాల తర్వాత 48లో జాగృతి పత్రిక ప్రారంభించింది. జాగృతి పత్రిక ప్రారంభించేసరికి వారి యొక్క ప్రచారక వయసు 4 సంవత్సరాలు, సంఘ వయసు 8 సంవత్సరాలు, వారి వయసు 23 సంవత్సరాలు, చిన్న వయసు. వారు క్విట్ ఇండియా మూవ్మెంట్లో పాల్గొనే కూడా 17 సంవత్సరాల వయసులో. అంటే 23 సంవత్సరాల వయసులో ఒక పత్రికను ప్రారంభించడము, స్వాతంత్రము లేనటువంటి దేశంలో ప్రారంభించడము, అందులో సంఘానికి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదురీతుతున్నటువంటి సమయంలో పత్రిక ప్రారంభించడం మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆ రోజు సంఘం పట్ల తీవ్రమైనటువంటి ద్వేషం రెచ్చగొట్టబడింది. అనేక చోట్ల సంఘ కార్యకర్తల మీద దాడులు జరిగాయి. చాలాసార్లు బండారు సదాశివరావు గారు చెప్పేవారు, సంఘం పట్ల ఎలా సమాజం వ్యవహరించింది, దగ్గరి వాళ్ళు, వారి సన్నిహితులు కూడా ఎట్లా వ్యవహరించారు అని ఒక ఉదాహరణ చెప్పేవారు సదాశివరావు గారు. సదాశివరావు గారు సంఘ స్వయం సేవకులు. వారు కాశీలో చదువుకొని వచ్చారు. కాశీలో
బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం చదువుకుని వచ్చాను. వారి సంఘ ప్రచారకుడు కూడా పనిచేశాను. వారి అన్నగారు బండారు నాగభూషణరావు గారు కాంగ్రెస్ వారు. ఆ రోజుల్లో గాంధీ హత్య జరిగినప్పుడు, గాంధీజీ హత్యను సంఘం మీద మోపినప్పుడు, సంఘాన్ని తొక్కిపెట్టాలనే ప్రయత్నం జరిగినప్పుడు దగ్గరి వాళ్ళు కూడా ఎలా ద్వేషించాలని చెప్పి సదాశివరావు గారు ఏం చెప్పారంటే, వారి అన్నగారు వీరికి ఉత్తరం రాశారట. సదాశివరావు గారి అన్నగారు నాగభూషణరావు వారు వీరికి ఉత్తరం రాశారు. ఉత్తరంలో ఏం రాశారటంటే, సోదరా అని రాయలేదు, గాంధీ హంతకా అని సంబోధించారట. అంటే అంత వ్యతిరేకమైనటువంటి స్థితి సమాజంలో ఉండేది. ఆ సమయంలో సంఘం ఎదురెత్తుతున్నటువంటి సమయంలో జాగృతి పత్రిక ప్రారంభించబడింది. వాస్తవానికి అప్పటికి తెలుగు అనే భాష కూడా తక్కువ ఉంది. ఎందుకంటే తమిళంతో కలిసి ఉన్నాం, మనం మద్రాసుతో కలిసి ఉన్నాం. తెలుగు భాష ఉన్నప్పటికీ కూడా ఒక అస్తిత్వం లేనటువంటి సమయం అది. దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసి ఉన్నాయి. ఆ సమయంలో పత్రికను ప్రారంభించడం అంటే మామూలు విషయం కాదు. అప్పుడు ప్రారంభించినటువంటి పత్రికలు ఏమి, వీరి సహచర్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే చూస్తే మనం చూస్తుంది, తర్వాత వారి జీవితంలో కూడా చాలాసార్లు వారితో సన్నిహితంగా ఉన్నటువంటి కనిపిస్తుంది. ప్రధానంగా దేశంలో 2 పత్రికలు ప్రారంభించబడ్డాయి. ఒకటి పాంచజన్యము, రెండవది రాష్ట్రధర్మ. రాష్ట్రధర్మకి ప్రారంభించినటువంటిది ఎవరంటే పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయజీ, భారతీయ జనసంఘ సంస్థాపకులు ఒకరు. పాంచజన్యం పత్రికను ప్రారంభించి మొదటి సంపాదకులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే పూర్వ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆ సమయంలో జాగృతి పత్రికను ప్రారంభించింది ఎవరంటే బుద్ధవరపు వెంకటరత్నం గారు. అంటే కనుక వారి సమకాలీకులు ఎవరు అని మనం చూసినట్లయితే, ఏ స్థితిలో ఉన్న పరిస్థితిలో ఎంత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులతో వారు ప్రారంభించారు. అనేకసార్లు దీన్ దయాల్జీ, అనేకసార్లు అటల్జీ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వారిని పిలుచుకొని మాట్లాడినటువంటి విషయాలు కానీ, పరమపుణ్య గురూజీ అత్యంత ప్రేమతో వారిని చూసినటువంటి విషయం, అదే రకంగా వారి మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఆనాడు ప్రాంత ప్రచారంగా ఉండి తర్వాత అఖిల భారత బౌద్ధిక ప్రముఖగా వివరించినటువంటి బాబురావు మోగేజీ వారికి ఉన్నటువంటి సంబంధం, మోగేజీ చెప్పినటువంటి పని. అదే రకంగా విజయవాడ ప్రాంతంలో కూడా ప్రచారంగా పనిచేసినటువంటి విఎల్ దేశ్ముఖ్జీ లాంటి వ్యక్తులు వారికి ఇచ్చినటువంటి ప్రేరణ. దాంతోపాటు అన్నిటికన్నా మించినటువంటిది బండారు సదాశివరావు గారు లాంటి ఒక పరమపూజ్య గురూజీతో అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తిగా ఉండి కవి రచయితగా ఉన్నటువంటి సదాశివరావు గారికి వారికి ఉన్నటువంటి సాన్నిధ్యం. ఇద్దరు అలాంటి వాళ్ళే. సదాశివరావు గారిని ఎప్పుడైనా జాగృతి ప్రారంభించిన వాళ్ళలో మీరున్నారు కదా అని అంటే, నేనేముందయ్యా నాదేం లేదు, మొత్తం ఆయనదే, వెంకటరత్నం గారి అనేవారు. ఇప్పుడే మనం విన్నాం, వెంకటరత్నం గారిని నారాయణరావు గారు కలవడానికి వెళ్ళినప్పుడు వారేమన్నారంటే, నాదేముందయ్యా, శరీరం నేను, ఆత్మ ఆయన అన్నారు. ఇద్దరు అలాంటి మహానుభావులు కనుకనే ఆ పత్రిక ఇన్ని సంవత్సరాలు నిలబడింది. కనుక అలాంటి ఒక గొప్ప పత్రికను ప్రారంభించడము, పత్రికను నడిపించడము, పత్రికకి ఒక ప్రాముఖ్యతను ఆ రోజే సంతరింప చేయడం మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆ రోజుల్లోనే వారు ఈ పత్రికకి అనేక మంది మన భావజాలంతో సంబంధం లేని వ్యక్తులతో కూడా కలిసి వాళ్ళతో కూడా ఆర్టికల్స్ రాయించి పత్రికలో వేయించారు. ఉదాహరణకి కాంగ్రెస్కు అధ్యక్షులుగా ఉన్నటువంటి పట్టాభి సీతారామయ్య గారితో రాయించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులుగా అప్పుడున్నటువంటి టంగుటూరి ప్రకాశం పంతులు గారితో రాయించారు. సరే, విశ్వనాథ శాస్త్రి గారు కవి సామ్రాట్ వారితో రాయించారు. ఉన్నవ లక్ష్మీనారాయణ గారు, మధురాంతకం రాజారాం గారు, ఇలాంటి ప్రముఖ వ్యక్తులందరితో కూడా వారు జాగృతిలో అనేక వ్యాసాలు రాయించారు. అంటే వారికి జాగృతి భావాలతో వాళ్ళు ఏకీభవించకపోవచ్చు, కానీ వెంకటరత్నం గారికి ఉండేటువంటి సంబంధము, వారి యొక్క ప్రభావం, వారి యొక్క సాహచర్యం కారణంగా అలాంటి వాళ్ళు కూడా ఆర్టికల్స్ రాసి జాగృతికి ఇచ్చారు. వారి జీవితంలో ఇంతకుముందే చెప్పారు, ప్రధానంగా వారు 7వ తరగతి చదువుతున్నప్పుడే రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి యొక్క ప్రభావంలో చాలా పడ్డారు. ప్రధానంగా వారికి ఒక సంకల్ప బలం కానీ, ఇంత కర్తృత్వ శక్తి కానీ, ఇలా ఒక నిష్ఠతో పనిచేయడం కానీ అనేటువంటిది, ఒక పట్టుదలతో పనిచేయడం అనేటువంటిది వెంకటరత్నం నాయుడు గారితోనే వారికి ప్రారంభమైంది అర్థమవుతుంది. ఇక్కడ వారు చెప్పినప్పుడు ఒక 3 విషయాలు ప్రధానంగా చెప్పారు. వెంకటరత్నం నాయుడు గారు నాకు ఏ రకంగా సాహిత్యంలో అభిరుచి కలిగించారు, 3 విషయాలు చెప్పారు. ఒకటి, మొట్టమొదటిది కథ చెప్పడము. కథ రాయడం అనేది ఉండదు, కథను చెప్పడమే. రాసినప్పుడు దాని ప్రభావం ఉండదు, చెప్పినప్పుడే దాని ప్రభావం ఉంటుంది. కనుక కథ చెప్పడం మొట్టమొదటిది. రెండవది వ్యాస రచన.
వ్యాసాన్ని రచించడం అనేటువంటిది ఏ రకమైన పద్ధతిలో వ్యాస రచన చేస్తాం. మూడోది ఏంటంటే మన భావాన్ని సరిగ్గా వ్యక్తీకరిస్తూ విషయాన్ని ప్రతిపాదించడం, చెప్పగలడం. కానీ ఈ మూడు ఆ వెంకటరత్నం నాయుడు గారి దగ్గర వారు నేర్చుకున్నారు. దాని తర్వాత వారికి సంఘం జోడింపబడింది. కనుక వారిలో ఉన్నటువంటి సహజమైనటువంటి వ్యక్తిత్వము, దాంతోపాటు సంఘం జోడింపబడడం, పరంపూజ గురూజీ లాంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి, ఒక జాతీయ నాయకులు, అనేక మందిని ప్రభావితం చేసినటువంటి గురూజీ లాంటి యొక్క మార్గదర్శనము, సాన్నిహిత్యము, ఇంతకుముందు చెప్పుకున్నటువంటి అనేక మంది పెద్దల కారణంగా వారు జీవితాంతము సంఘానికి కట్టుబడి ఉన్నారు. ఇంతకుముందు అక్కయ్య గారు అన్నారు డీవియేట్ అయ్యారని. ఎక్కడ డీవియేట్ కాలేదు నాకు తెలుసు. సంఘ కార్యక్రమాల్లో వారు పాల్గొనకపోవచ్చు, కానీ మూర్తీభవించినటువంటి స్వయం సేవకత్వము వారి యొక్క శరీరంలో ఉంది. నిత్య శాఖలు ఉండకపోవచ్చు, సంఘ కార్యక్రమాలు ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు అనేక మంది పెద్దలు చెప్పారు, వృత్తపత్రమే నామ చెప్పేగా, దానికి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ఎందుకంటే ఇప్పుడు చాలామందిని చూస్తాం, సాధారణంగా కళాకారులకి, కవులకి, రచయితలకి సంపద మీద మక్కువ ఉండదు. దేని మీద కోరిక ఉంటుంది? కాస్త ప్రశంస లభించాలి, పేరు ఉండాలి, అభినందన ఉండాలి, ఇలాంటివి కోరుకుంటారు. కానీ దానిని కూడా కోరుకున్నటువంటి మహాపురుషుడు వెంకటరత్నం గారు. ఇంతకుముందు సారథి గారు చెప్పారు, ఏ పాట రాసిన సంఘంలో చాలామందికి అదే ఉంటుంది. సంఘంలో ఎవరు పేరు కోరుకోరు. నా పేరు ఉండాలి, నా ఫోటో ఉండాలి, నాకు దండ ఉండాలి, నాకు వేదిక ఉండాలి. సంఘం నేర్పిన సంస్కారం అది. దానిని అక్షరాల పాటించినటువంటి వ్యక్తి వారు. ఈ పాట నేను రాశాను, ఈ పుస్తకం నేను రాశాను, ఇవాళ జాగృతి ఇంత స్థితిలో ఉంది, అసలు జాగృతికి నేనే కర్త అని చెప్పాలి ఎప్పుడు వాళ్ళు. అలా ఎక్కడ పేరును కూడా కోరుకోకుండా సంఘం ఏదైతే చెప్పిందో దాన్ని పాటించారు, దాన్ని అది చేశారు. రెండో సంఘంలో చెప్తుంటారు చాలామంది, పరంపుణ్య మోహన్జీ పదే పదే ఒక మాట చెప్తారు, ఆర్ఎస్ఎస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ థ్యాంక్లెస్ జాబ్. ఇలా బాగా చేశావయ్యా, లేకపోతే నువ్వు సంఘం పని చేసినందుకు నీకు ఇది వస్తుంది అది వస్తుంది అని ఏముండదు సంఘంలో. సంఘం అనేటువంటిది మనం కర్తవ్యంగా చేసేటువంటి కార్యం. కానీ కొద్ది మంది అక్కడక్కడ కొద్దిగా డీవియేట్ అయిన వాళ్ళు, నాకేమొచ్చింది, నాకేమి ఇచ్చారు, ఇవాళ ఆయన ఉన్నాడు, ఈయన ఉన్నాడు, ఇంత పెద్దవాళ్ళు ఉన్నారు, నాకేమైనా సహకారం అందుతుందా అని కోరుకునే వాళ్ళు చాలా ఉంటారు. నాకు కాకపోతే నా తమ్మునికి ఇవ్వండి, లేకపోతే నాకు వీళ్ళకి ఇవ్వండి అని అడిగేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ వెంకటరత్నం గారికి అంత పెద్ద పెద్ద వ్యక్తులతో సన్నిహిత సంబంధం ఉన్నా, ఇవాళ సంఘము ఒక స్థాయి పెంచుకొని సమాజంలో అనేక రకాలుగా ప్రభావం కలిగించేటువంటి స్థితి ఉన్నా, అనేక మంది ముఖ్యమంత్రులతో సన్నిహిత సంబంధం ఉన్నా, నాకు నా కుటుంబానికి వీళ్ళకి ఇది పని చేసి పెట్టండి, ఈ రకంగా సహకరించండి అని ఏ రోజు కూడా ఎక్కడ కూడా అడిగిన విషయం కానీ, దాకా ఫైదావీలు చేసుకున్నటువంటి విషయం కానీ ఎక్కడ మనకు కనిపించాలి. పైగా 1942 క్విట్ ఇండియా మూవ్మెంట్లో పాల్గొని జైల్లోకి వెళ్ళినటువంటి వ్యక్తి ఎక్కడ కూడా నాకు తెలిసి ఆయన స్వాతంత్ర సమరయోధుడుగా పెన్షన్ కూడా తీసుకోలేదు. ఇదంతా సంఘం ఇచ్చినటువంటి సంస్కారం అని నేను భావిస్తాను. కనుక వారు జీవితాంతము సంఘ దీంతో నిలబడ్డారు. వారు వేసినటువంటి పునాది కారణంగా సదాశివరావు గారి యొక్క వారి యొక్క సాహచర్యము, ఆ తర్వాత తొమ్ములూరి లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళ ప్రముఖ వ్యక్తులు ఇవాళ జాగృతి భవనంలో, వారికి భవనం ఉందా లేదా నాకు తెలియదు, కానీ వారు ప్రారంభించిన జాగృతి వారి ఇంత పెద్ద భవనంలో నడుపుతున్నటువంటి సమయంలో వారి ఆశీస్సులు చాలాసార్లు ఇచ్చారు మనకు. 2 సంవత్సరాల క్రితం జాగృతికి 75 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు జాగృతి బృందం చేసినటువంటి మంచి పని ఏంటంటే వారి ఇంటికి వెళ్ళి కలిసి మాట్లాడిన సందర్భంగా అనేక విషయాలు బయటికి వచ్చాయి. అప్పుడే వారు చెప్పారు, వారికి కనీసం బట్టలు పెట్టబోతుంటే కూడా బట్టలు కూడా తీసుకోలేదు, వారు పాదాలకు కూడా నమస్కరించుకోలేదు. ఇంతకుముందే చెప్పారు, ఒక పాదం లేదు, ఒక కాలు లేదు. రెండవది, వారికి అయిన బలమైనటువంటి గాయం కారణంగా నాలుక కూడా కొద్దిగా ప్రభావం పడింది. అంత మంచి వాగ్దాటి కలిగిన వ్యక్తి కూడా మాటలో కూడా తడబాటు ఉండేటువంటి స్థితి ఉండేది. ఆ స్థితిలో జాగృతి కూడా వెళ్ళి వారిని పలకరించగలిగింది. అలాంటి ఒక మహా వ్యక్తి మన జాగృతికి, మన యొక్క సంఘ 100 సంవత్సరాల సమయంలో వారు మనల్ని విడిపోయినప్పటికీ కూడా భౌతికంగా వారు ఇచ్చినటువంటి జాగృతి పత్రిక, వారు ఇచ్చిన సిద్ధాంతము, ఆలోచన, వారు నేర్పించినటువంటి పని, వీటన్నిటి కూడా మనకు ఆదర్శంగా ఉంటాయి. వారి యొక్క ఆదర్శ జాడులో మనందరం కూడా నడుస్తూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తాం. వారి కుటుంబ సభ్యులు, కేవలం వారి కుటుంబ సభ్యులు అంటే ఆ ముగ్గురే కాదు, జాగృతి బృందం మాత్రమే కాదు, జాగృతి పాఠకులందరూ కూడా వారి కుటుంబ సభ్యులే. వీరందరికీ కూడా మనోధైర్యం కలిగించాల్సిందిగా భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తాం. శ్రీ కసిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడారు. అందరికీ నమస్కారం.
సంఘశాఖలో కబడ్డీ ఆడి మిగతా సుభాషితం విని ఉన్నప్పుడు ఒక అబ్బాయి రామచందర్ అని గీత పాడాడు. సారథి గారు చెప్పింది, మన దేశగాథ వినరా, మన జాతి చరిత్ర వినరా. ఇది ఎవరు పాడారు, ఎవరు రాశారు ఒకటే తపన. ఎన్నాళ్ళు ఎవరిని అడిగినా ఎవరు చెప్పడం లేదు. ఎందుకంటే విజయ విపంచి 10-12 సంపుటాలు పైచిలకు మనకు వచ్చాయి, కానీ ఎందులో కూడా ఏ పాట దగ్గర ఇది వీరు రాశారనేది లేదు. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు 10వ సంపుటం దొరికింది ఇంట్లో, అది పట్టుకొని వచ్చాను. దాంట్లో లేదు ఈ పాట, ఇంకో దాంట్లో ఉంది, దానికంటే ముందున్న దాంట్లో. మొదట వచ్చినటువంటి పాటలు ఆ విధంగా ఉంటాను. ఒకసారి సదాశివరావు గారితో ఎందుకంటే చాలా ప్రభావం వేసిన పాట అది, మొదట స్వయం సేవకుగా ఉన్న కాలంలోనే. 1967లో పాలెం ప్రాచ్య కళాశాలలో చదువుకునేటటువంటి కాలంలో సంఘ శాఖలో ఈ పాట విన్నాను. ఆ తర్వాత కామారెడ్డిలో రామచంద్ర అనే అబ్బాయితోటి 10 సార్లు వినిపించుకున్నాను ఆ పాట. ఎక్కడైనా ఒంటరిగా దొరికితే కూడా నువ్వు ఆ పాట పాడు అని మళ్ళీ అంటుంటే ఆ రామచంద్రని స్వయం సేవకు ఆ పాట పాడేవాడు. మన దేశ గాథ వినరా, మన జాతి చరిత్ర వినరా అని సదాశివరావు గారు చెప్పారు. ఇది బుద్ధవరం వెంకటరత్నం గారు రాశారు. ఇక అప్పటి నుంచి మనసులో ఉంది వారిని చూడాలని. ఒక్కసారి ఒక పుస్తకావిష్కరణ మల్కాజ్గిరి ప్రాంతంలో జరుగుతూ ఉన్నప్పుడు ఈ ఘనశ్యామల గారు వచ్చారు, అందరం కలిసి కూర్చున్నాము. ఆ సందర్భంలో వారిని దర్శించుకోవడం జరిగింది, అంతే. సుదీర్ఘంగా మాట్లాడడం అనేది ఏమీ జరగలేదు, కానీ అప్పటికే వారి ప్రమాదానికి గురయ్యారు, ఇదంతా ఉంది. అందువల్ల ఎక్కువగా మాట్లాడే అవకాశం చిక్కలేదు. కానీ సదాశివరావు గారు చాలా విషయాలు నాతోటి చెప్తూ వచ్చారు. 1948లో ఏ విధంగా దాడి జరిగింది, ఒక పత్రిక ప్రారంభమైనటువంటి సంచికనే నిషేధించినటువంటి స్థితికి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో ఎవరెవరు ఎంత దగ్గరి వాళ్ళు కూడా ఎలా దూరం అవుతూ వచ్చారు. సదాశివరావు గారి వల్లనే ఈ విషయాలన్నీ తెలిసాయి. ఆ సందర్భంలో సదాశివరావు గారు ఎంత గట్టిగా నిలబడాల్సి వచ్చింది, ఉద్దవరపు వెంకటరత్నం గారు ఎలాగా ఆత్మనిర్భరత్వంతో వారు గట్టిగా నిలదొక్కొని ఉన్నారు అనేటటువంటిది. ఎందుకంటే అప్పటికే సంఘ శక్తి ఏదైతే ఉందో మనకు భయపడాల్సినటువంటి అవసరం లేదు, నిర్భయంగా ఉండాల్సిందే. మనం చేస్తున్నటువంటి కార్యం దేశమాత సేవ, పరమవైభవం కొరకు చేస్తున్నది అనేటటువంటి ఆలోచన ఉన్నది. కాబట్టి ఆ రకమైనటువంటి స్థితిలోనే వారి ఆలోచనలు అక్షరాకృతి ధరించాయి. నేను కూడా ఈ కొంత భాగమే చూశాను. ఇది మన శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి బుర్రకథ. కొంత భాగం చూడడం, చెప్పింది వినే కారణంగా పరపూజని డాక్టర్జీ యొక్క బుర్రకథ రాశాను. ఆ తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క బుర్రకథ రాశాను, అంబేద్కర్ బుర్రకథ రాశాను, సావర్కర్ బుర్రకథ రాశాను. ఇవన్నీ కూడా అచ్చయినాయి. అయితే అలాగా అంటే ఒకరి ప్రభావం చేత శ్యాంప్రసాద్ ముఖర్జీ యొక్క పాత్ర 10 సార్లు నేను వేశాను. మేము ఈ సాహిత్య రూపకాలు వేసినటువంటి సందర్భంగా అప్పుడు ఆ బుర్రకథలోని ఏవో కొన్ని అంశాలు తీసుకోవడం, తర్వాత విజయవాడలో ఉన్నటువంటి శ్యాంప్రసాద్ ముఖర్జీ జీవిత చరిత్ర రాశారు మన రెడ్డి గారు, వారి ఆ పుస్తకం చదవడం వల్ల గోపిరెడ్డి గారు అందువల్ల ఇలాగా ఈ పెద్దల ప్రభావం పడి వారి మార్గదర్శనం లభించింది. పూర్తిగా వారి సాన్నిహిత్యం లేకున్నా కానీ వినికిడి కారణంగా ఇలాంటి వ్యక్తులు మార్గదర్శకులుగా నిలుస్తారు. వారి మార్గదర్శనంతో మనము నిలదొక్కుంటాము. ఆ తర్వాత వచ్చేటటువంటి వారికి అలాంటి మార్గదర్శనం లభించాలి అనేటటువంటి ఆలోచన కలిగించినటువంటి ఒక మహా వ్యక్తి శ్రీ బుద్ధవరపు వెంకటరత్నం గారు. నిజంగా 8 రోజుల తేడాతోటి 7 రోజులు 8 రోజుల తేడాతోటి చూసుకుంటే, అంటే ఆ తేదీలు చూసినట్టయితే సరిగ్గా 100 సంవత్సరాలకు 7 రోజులు 8 రోజులు తక్కువ, అంతే. అధిక మాసాలు వస్తాయి కాబట్టి ఆ రకంగా లెక్కల ప్రకారం అవుతుంది. అందువల్ల
పూర్ణాయుష్కులు వారు అని. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అంటూ ఓం శాంతి 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 అంటూ నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. బుద్ధవరపు గారి కుటుంబంలో వాళ్ళ పెద్ద కుమార్తె బుద్ధవరపు బాపిరాజు గారు, వారు కూడా ఉన్నారు ఇక్కడ సభలో పాల్గొన్నారు. అందరం నించిన ఒక నిమిషం పాటు మౌనం పాడిద్దాం. తర్వాత పూర్ణమాద శ్లోకం శాంతి మంత్రం సాగం. पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः.